చూసారు కదా, మార్షల్ ఆర్ట్స్ వస్తే ఈ విధంగా మనం చేయొచ్చు. ఒకవేళ రాకపోయినా ఏం కాదు, రాకపోయినా సరే మనం ఎలా చేయాలనేది ఈరోజు మన వీడియోలో మనం నేర్చుకోపోతున్నాం. ఓకే, నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఎస్. హాయ్ అండి, నేను మీ యోగానంద్, మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మీకోసం ఒక టాపిక్ చెప్తానని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ చేసుకున్న వాళ్ళకి డిఫెన్స్ ఎలాగవచ్చు, వాళ్ళు చూసుకోవక్కర్లే, వాళ్ళు చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు ఉన్నారు కదా, మీ ఎలా చేసుకోవాలి, మీ ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది మీకు కొంత టెన్షన్ ఉండొచ్చు కదా. మీకోసం ఈరోజు ఒక వీడియో. మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా డిఫెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫైట్ జరిగినప్పుడు డిఫెన్స్ మీదే మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫస్ట్ మీరు డిఫెన్స్ బాగా చేయాలి. బాగా చేస్తే మనకి ఏం తగలదో, అప్పుడు ఇంజూర్ కూడా కాదు. ఓకేనా, ఫస్ట్ డిఫెన్స్ ఎలా చేయాలి మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు అనేది ఈరోజు మనం మీకోసం చేస్తున్న స్పెషల్ వీడియో. అలాగే ఈరోజు నుంచి మీకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాను. ఓకే, ఎలా చేయాలి డిఫెన్స్, ఫస్ట్ మనం డిఫెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిఫెన్స్, పంచెస్, అటాక్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి. ఓకేనా, డిఫెన్స్ అండ్ అటాక్ ఎలా చేయాలి, రెండు ఉంటాయి. డిఫెన్స్ అండ్ అటాక్, అది కూడా చాలా బాగుంటుంది. ఈ టాపిక్ మీద వెళ్దాం. అలాగే హ్యాండ్ మూమెంట్స్ కూడా మనం డిఫరెంట్ హ్యాండ్ మూమెంట్స్తో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ చేయడానికి నాకు మా బెస్ట్ స్టూడెంట్ వస్తున్నాడు. ఈరోజు తనని తీసుకుని వస్తున్నాను. ఓకే, ఫస్ట్ మీకు పంచెస్ చేద్దాం. చూడండి ఉంచేది. ఓకే, ఫస్ట్ మీకు పంచెస్తో స్టార్ట్ చేద్దాం ఈరోజు. చూడండి పంచెస్, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, చూడండి ఫిస్ట్ క్లోజ్. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. 1 2 3. ఈ 3 అనేది కూడా ఎప్పుడు ఈ 2 ఫింగర్స్ మీద ఉండాలి. ఉన్నప్పుడు ఫిస్ట్ చూడండి ఇలా వస్తుంది మీకు, ఇలా రాకుండా ఇలా ఉండాలి. ఓకేనా, ఫిస్ట్ ఎప్పుడు కూడా ఇలా పోయించాలి. మళ్ళీ 1 2 3. ఓకే, మళ్ళీ 1 2 3. ఫిస్ట్ తీసుకుని ఫ్రీ హ్యాండ్ పొజిషన్, దీన్ని ఫ్రీ హ్యాండ్ పొజిషన్ అంటాం. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మనం పంచ్ స్టార్టింగ్ బేసిక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్బోస్ని వెనక్కి జస్ట్ అలా నొక్కు పెట్టండి. ఓకే, పంచ్ బ్యాక్. ఈ పంచ్ కూడా చూడండి మన బాడీకి సెంటర్ అయి ఉండాలి. ఎలాగా, సపోజ్ ఇది మన బాడీ సెంటర్ కదా, ఇది స్ట్రైట్, ఇది సెంటర్ కదా. చూడండి ఇలా కొడితే ఏమవుద్ది, మొత్తం బాడీ అంతా ఓపెన్ ఉంది కదా, అపోనెంట్ ఈజీగా లోపలికి వచ్చేయగలుగుతాడు. సో అలా కాదు, మనకి చూడండి మీకు ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది కదా, ఇలాగా. ఓకే ఓకే, పంచ్ అండ్ బ్యాక్. పంచ్ చేసినప్పుడు కంప్లీట్ ఫిస్ట్ అండ్ స్లోలీ బ్యాక్, స్లోలీ పంచ్, స్లోలీ బ్యాక్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్గా ఏం ఉండాలని చెప్పి నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నా మీకు. చూడండి మీకు అర్థమవుతుంది. ఇది కాదు, చూడండి గ్యాప్. ఓకే ఓకే, దీన్ని 20 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ హ్యాండ్ సపోజ్ ఉంది కదా, స్లోగా చేయండి, కంగారు ఏమీ లేదు. ఓకే, యంగ్స్టర్స్, అమ్మాయిలు అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి. చూడండి
మీకోసం చేస్తున్న వీడియో అది. ఓకే, 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయిపోయిన తర్వాత అప్పుడు స్పీడ్ అండ్ పవర్ ట్రై చేద్దాం. తర్వాత దీన్ని ఆల్టర్నేట్ హ్యాండ్స్, స్లోగా, కంగారు లేదు, బేసిక్ ఇంపార్టెంట్. తర్వాత స్పీడ్ అండ్ పవర్ తర్వాత. ఓకే, పంచ్ ఈ రిబ్ను టచ్ చేసుకుంటూ వెళ్ళాలి, టచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, చూడండి, ఈ రిబ్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి టచ్ చేసుకుంటూనే రావాలి. ఇది యాక్చువల్ పంచ్ బేసిక్, ఇది కంపల్సరీ. జస్ట్ ఓకే, మీరు ఎంత స్పీడ్ కొట్టిన ఓకే, టచ్ అండ్ బ్యాక్, టచ్ చేసుకుంటూ వెళ్ళి టచ్ చేసుకుంటూ రావాలి. ఇది మీరు ఒక ఆయుధంలో తయారవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, ఇంకా ధైర్యంగా ఉంటారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, ఎవరు కాపాడరు. కమింగ్ వీడియో చాలా మంచి సెలబ్రిటీతో నేను ఒకటి చేశాను, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అంటే ఎలా ఉంటుందో ఫుల్ వీడియో ఒకటి చేశాను. అది చాలా అద్భుతంగా వచ్చింది. మీ కోసం, మీ అందరి కోసం ఆ సెలబ్రిటీని తీసుకొచ్చి మరీ చేయించాను ప్రాక్టీస్. చూడండి, దానికోసం నేను కూడా వెయిటింగ్. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అవకాశం ఉంటే కనుక తప్పకుండా నేర్చుకోండి, అసలు మిస్ చేయొద్దు. స్టూడెంట్ వస్తున్నాడు. ఓకే విజయ్, వెల్కమ్. మా స్టూడెంట్ విజయ్, మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను పరిచయం చేశాను కదా, చాలా అసలు నా కష్టాలను సుఖాలను కూడా నాకు తోడున్నాడు. ప్రధానమైన స్టూడెంట్లో ఒక స్టూడెంట్ విజయ్, చాలా మంచివాడు, అద్భుతం. ఓకే, చాలా మంచి ప్రాక్టీస్, చాలా బాగా చేస్తాడు ఈ అబ్బాయి. 10th ఈ రోజు మనం డిఫెన్స్ ఎలా చేయాలనేది దాని ద్వారా మనం నేర్చుకుందాం. రెడీ, స్టార్ట్. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏమీ లేదు, సింపుల్గా సపోజ్ విజయ్ దీంతో ఫేస్ పంచ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా అది వేరు. మీరు 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 ఎలా చేస్తారంటే, నార్మల్ పీపుల్స్ జస్ట్ చేయడం పెట్టి అంతే, చేయడం పెట్టి తోసిపడేయండి అంతే. ఓకే, ఇంతే, చేయడం పెట్టి తోసండి. అదే మార్షల్ ఆర్ట్స్ చేసుకున్న వాళ్ళైతే అది వేరే ఉంటుంది. కొట్టి మార్షల్ ఆర్ట్స్ చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా మేము చేస్తాం. మీరు అవసరం లేదు, రిలాక్స్గా చేయడం పెట్టండి అంతే, అయిపోయింది. ఫేస్ కొట్టినప్పుడు దీన్ని డిఫెన్స్ చేస్తాము, ఈజీగా డిఫెన్స్ చేయగలిగాము. ఓకే, మనకేం కాదు. అటాక్ అనేది తర్వాత మనం చేస్తాం, నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత ఎప్పుడు మనం నేర్చుకుందాం. డిఫెన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఓకే, అలాగే ఈ సైడు ఒక 10 కౌంట్ చేయండి. ఈ సైడ్ విజయ్ చూడండి. ఓకే, సింపుల్, ఏలే అసలు ఎలా ఉన్నారు అలాగే న్యాచురల్గా చేయండి అంతే, సింపుల్గా న్యాచురల్గా. ఓకే, ఎస్. ఓకే, దీనికి బేసిక్ ఏం చేస్తారంటే, మీరు హ్యాండ్స్ ఇలా పెట్టుకుని చేయడానికి ట్రై చేయండి. సపోజ్ చూడండి విజయ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పంచ్, సింపుల్ కదా. ఇది ఎక్కడి నుంచి జస్ట్ లిఫ్ట్ చేస్తే అయిపోయింది. రెడీ, పంచ్, ఇంతే. ఎందుకు కదా, దీన్ని ఇలా లిఫ్ట్ చేయండి. ఓకే, ఫేస్ కొట్టు విజయ్, చూడు. రెడీ, 1 2 ఎస్. చూడండి, ఫేస్ కొట్టినప్పుడు మనం ఎలా చేసుకుంటాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఫేస్కి పంచ్ చేసినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది ఈ హ్యాండ్స్తో ఎలా చేస్తాం. సింపుల్, ఏం లేదు. బాడీ ఎందుకు ఎలా ఉన్నారు కదా, చూస్తాం ఇంతే. ఇక్కడ నుంచి జస్ట్ లిఫ్ట్ అంతే, లిఫ్ట్. ఈ ఫేస్ మీద ఉన్న బ్లాక్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందకి, అంటే స్టమక్లో పంచి కొట్టినప్పుడు ఇలా చేస్తాం, పుష్. ఓకే, మనం పుష్ అవుట్ చేస్తాం. ఒకసారి చూడండి విజయ్, స్టమక్లో పంచి కొట్టు. ఓకే, సింపుల్. మళ్ళీ అగైన్ చూడండి, సింపుల్. ఇక్కడి నుంచే ఎస్, ఏ. ఓకే, ఎస్, ఇంతే. దీనికి అసలు మనకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఏమీ లేదు. నేర్చుకుంటే మాత్రం ది బెస్ట్, దానికి మించిందే లేదు. నేర్చుకునే అవకాశం ఉంటే మాత్రం మర్చిపోకుండా నేర్చుకోండి అంతే, అదే మోస్ట్ ఇంపార్టెంట్. యా, ఓకే, ఇది అయింది కదా. ఇప్పుడు హ్యాండ్ చేంజ్ చేస్తున్నాం. కమాన్ విజయ్. ఓకే, ఇంతే. అసలు మన బాడీలోకి రానే రాదు. చూడండి, ఇంతే. ఇక్కడి నుంచి ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఇది. ఓకే, గాడ్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి అన్ని బ్లాక్స్ ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఈజీ వే. ఓకే, ఇది స్టమక్లో పనిచేసినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేస్తాం కదా. నెక్స్ట్ చేద్దాం. చూడండి, వేరేది. మనకి ఫేస్ కొట్టు స్ట్రైట్ వచ్చింది, కానీ ఈ సైడ్ నుంచి కొడతారు కదా.
అప్పుడు మనకి ఎలా చేసుకోవాలి చూడండి. విజయ్ హుక్ పంచ్. ఇది చూడండి, ఈ సైడ్కి చేస్తాను నేను బ్లాక్. ఓకే, ఇది ఈ హ్యాండ్ చూడండి. ఎస్, దీన్ని ఏం చేస్తాం ఇలా జస్ట్. ఓకే, సైడ్ నుంచి ఏదన్నా అటాక్ చేసినప్పుడు ఇలా, అంటే సపోజ్ హుక్ పంచ్ కానీ లేదా ఇలా కానీ ఇలా కానీ ఎవరు అటాక్ చేసినప్పుడు దానికి ఏంటంటే ఈ సైడ్ చేస్తాం, ఈ సైడ్ డిఫెన్స్. దాన్ని ఇలా కూడా చేసుకోవచ్చు డిఫెన్స్. కొట్టి విజయ్ది ఇలా ఉన్నారు కదా. ఓకే ఓకే, అలాగే సైడ్కి ఏదైనా కొట్టినప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఎస్ 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 ఎస్, ఈ ఎల్బోని రైట్ చేసుకుంటే ఇలా చేస్తాం, లేకపోతే హ్యాండ్స్. ఎస్, ఈ చేత్త కొట్టి విజయ్ చూడండి. ఓకే, దీన్ని ఇలా కూడా చేయొచ్చు. మనం ఈరోజు డిఫెన్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో డిఫెన్స్ అండ్ అటాక్ రెండు చేస్తాం. డిఫెన్స్ చేసి ఇమ్మీడియట్గా అటాక్ ఎలా చేయాలనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి డిఫెన్స్ మీద మీరు మంచి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ వీడియో పెడతాను కదా, ఈ 1 వీక్ అంతా కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. బ్లాకింగ్, డిఫెన్స్ చేయడం అలాగా ఎలా బ్లాక్ చేయాలి, మనకు తగలకుండా ఎలా చేయాలి అనేది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఉంటే వాళ్ళతో చేయండి. గట్టి కొట్టేయద్దు, జస్ట్ ట్రయల్ ప్రాక్టీస్ మాత్రం చేయండి. రెడీయా? గుడ్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఛాతీలోకి ఎవరన్నా పంచ్ చేశారనుకోండి, ఛాతీలో పంచ్ కానీ ఏదన్నా అటాక్ చేశారనుకోండి, సపోజ్ ఇక్కడ ఏదన్నా కదా, దీని నుంచి జస్ట్ అంతే, ఇంత ఎక్కడి నుంచి జస్ట్ ఈ బాడీ అంతా కవర్ చేసుకోవాలి. అది నేను చేస్తాను చూడండి. విజయ్ కమాన్, లెఫ్ట్ కమాన్, 1. ఇప్పుడు సపోజ్ చెస్ట్ కొట్టండి, చెస్ట్కి అయితే ఓకే, పుష్ అంతే, పుష్ 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 కమాన్. ఎంత స్పీడ్ ఎలా కొట్టినా సరే ఓకే, డిఫెన్స్ అంతే. ఈజీగా మనం చేసుకోవచ్చు, సింపుల్ కదా ఇది. అదే మా మార్షల్ ఆర్ట్స్లో అనుకోండి, దీన్ని అయితే ఎలా చేస్తామంటే కొడు విజయ్. ఓకే, డిఫరెంట్ బ్లో. ఇది చేయాలంటే నేర్చుకోవాలంటే మీరు మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి కదా, అనవసరంగా ఇబ్బంది పడద్దు. అందు గురించి ఈ చేత కూడా విజయ్. ఓకే ఓకే, మీ చేసే బ్లాక్ ఇలా ఉంటాయి రకరకాలుగా. మీరు సింపుల్గా చక్కగా ఇలా చేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్తో పంచే విజయ్. ఓకే, సింపుల్ వే, ఈజీ వే. ఇది ఎవరైనా చేయొచ్చు. మీరు మార్షల్ ఆర్ట్స్ రావాలని లేదు, అది కూడా గుండె ధైర్యం ఉంటే చాలు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, అది సెకండరీ. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా గుండె ధైర్యం కలిగి ఉండాలి. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినప్పుడు అసలు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ధైర్యమే మీకు మొత్తం మీరు సక్సెస్ అయిపోతారు ఈజీగా. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో మీరు ఈజీగా అటాక్ చేయగలుగుతారు. ఓకే, డిఫెన్స్ చేయాలని ఏం చేయాలి, కంగారు పడద్దు. కంగారు పడ్డా కంగారులో ఉన్నది కూడా మర్చిపోతాం, ఏం చేయాలో కూడా తెలియదు, ఒంట్లో ఎనర్జీ కూడా పోతుంది. సో మీరు భయపడకుండా ఉండి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయండి, చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదే మీరు సపోజ్ మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళారు నేర్చుకుంటున్నారు అనుకోండి, అక్కడ రెగ్యులర్ క్లాస్లో మేము పిల్లలకి ఇవే నేర్పుతాం. ఫైట్ ఎలా చేయాలి, అటాక్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలని డిఫరెంట్ పీపుల్స్తో డిఫరెంట్ స్టూడెంట్స్తో మేము ఫైట్ చేపిస్తాం. చేసినప్పుడు మన ఈ పిల్లలాగా మీరు అంతా ఫుల్ స్ట్రాంగ్ అయిపోతారు. మెంటల్గా చాలా ఈజీగా ఉంటుంది. డిఫెన్స్ అటాక్ అనేది ఫింగర్ టిప్స్ మీద చేసి పడేస్తారు. అది మీకు ప్రాక్టీస్ చేస్తే దాని ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోయినా కానీ ఈ వీడియో చూసి ఇవి ప్రాక్టీస్ చేయండి. బ్లాకింగ్ ఎలా చేయాలి కింద చెప్పాను కదా, ఇది స్టమక్ లెవెల్ కొట్టినాడు బ్లాక్ చేయాలి, ఫేస్ కొట్టినాడు సింపుల్గా. ఓకే, ఫేస్కి. అదే చెస్ట్కి ఎవరినో అటాక్ చేసినాడు జస్ట్ ఎందుకు పుష్ చేసండి, బయటికి పుష్ చేయాలి. ఈ పొజిషన్ నుంచి పుష్ చూడండి, ఉంది కదా, పుష్ అవుట్, పుష్. అలా ఈ సైడ్కి ఎవరైనా అటాక్ చేసినప్పుడు జస్ట్ ఇవి కూడా ఈ ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పవర్ వస్తుంది, పవర్. ఓకే, చెక్ మనం ఆ పవర్ చూడండి. ఇలా కొట్టిందానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అర్థమవుతుంది. సపోజ్ ఇలా కొట్టి చూడండి, దీన్ని ఇక్కడి నుంచి ఇలా ఈ ఫిష్ టిప్ చూడండి, ఎంత పవర్ డిఫరెన్స్ వస్తుంది మీకు అర్థమవుతుంది. ఓకే, ఈరోజు మార్షల్ ఆర్ట్స్లో ఇది ఒక మెయిన్ పార్ట్.
ఓకే, చూసారు కదా, ఈరోజు మీకు డిఫరెన్స్ నీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్ మార్షల్ ఆర్ట్స్ నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది 1988లో. జాయిన్ అయిన 3 months తర్వాత నుంచి 34 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్న, రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నా. వేలల్లో అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చాలా ఈజీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, లేకపోతే ఇదన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. మనకి ఇవన్నీ కూడా చెప్పిరావు, ఇది కూడా చెప్పిరాదు. సడన్గా మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేం కదా. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక ఆయుధంలా తయారవ్వాలి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు కూడా. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల నేను మా నాన్నగారిని ఎలా కాపాడుకోగలిగానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది. చూసారు కదా, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీ కజిన్స్ ఎవరుంటే వాళ్ళు షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. యంగ్స్టర్స్, నా వీడియోస్ యంగ్స్టర్స్ అంతా చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళ కోసం ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మనం చెప్పి రాదు. ఓకేనా? మీరు రెడీగా ఉండాలి, అంతే. అలా ఉండాలి. ఆ సందర్భంలో మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదో ప్రాక్టీస్ చేయండి, ఏదో ఎక్సర్సైజ్ చేయండి. ఏ ఎక్సర్సైజ్ చేసినా మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అందులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పీక్లో ఉంటుంది. అది మీకు చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజుల్లో బయటికి వచ్చే లోపల ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసు కదా. ఏ పరిస్థితిని సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయాలంటే కనుక మీరు మార్షల్ ఆర్ట్స్ వచ్చుంటే చాలా మంచిది. ఓకే, లేకపోయినా పర్వాలేదు, మీరు గుండె ధైర్యంగా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు భయపడొద్దు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడొద్దు. ఓకే, మీరు ధైర్యంగా ఉంటే చాలు, మీరు దాన్ని ఆల్మోస్ట్ సాధించేసినట్టే. తెలుగులో ఫస్ట్ టైం ఇంత విపులంగా చెప్పిన ఛానల్ ఏదీ లేదు. ఫస్ట్ టైం మనమే చెప్పాం ఈ ఛానల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి విపులంగా, వివరంగా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా దీంట్లో నేను ట్రైనింగ్ ఇవ్వడం అయింది మీకు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకుని మీకోసం నేను ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. చూడండి, నేర్చుకోండి. గరికపాటి వారు కూడా చెప్పారు, ఆడపిల్లలందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, కంపల్సరీగా అది ఇది నేర్చుకోవద్దు, కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయం కూడా చాలా అద్భుతంగా ఉంది పెద్దవారు. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పడం వల్ల అందరికీ మంచి అవేర్నెస్ కూడా కలుగుద్ది. దానివల్ల మనందరం కూడా హ్యాపీగా ఉంటాం, మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే, మీ పేరెంట్స్ ఇంకా హ్యాపీగా ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ ఇది కంపల్సరీ. నేర్చుకునే అవకాశం వస్తే మర్చిపోవద్దు, తప్పకుండా నేర్చుకోండి. ఈ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అట్లీస్ట్ ఆ 1 month 1.5 month హాలిడేస్ ఉంటాయి కదా, దాంట్లో చేసే ప్రయత్నం చేయండి. ఆ టైంలో చేసినా కానీ ఎంతో కొంత మార్షల్ ఆర్ట్స్ వస్తుంది. అట్లీస్ట్ ఒక మోటివేషన్ అనేది మీకు వస్తుంది. అది వచ్చినా చాలు మీకు. జై హింద్.